సో గాయ్స్ ఈరోజు అయితే మా కాంపిటీషన్ ఉందని చెప్పినా కదా, అదే ఇంతవరకు చెప్పినా కదా. ఇప్పుడు బయలుదేరినాం, స్టార్ట్ అవుతున్నాం. ఇగో సత్య, దీపక్, పేరు గుర్తులేదు కదా, తెలియదు బ్రో. అసలు పేరు అడిగినాను వచ్చినప్పుడు గెలిచి. పవార్, ఇందల్ పవార్. ఇంకో పేరు చెప్పవా? ఇందల్ పవార్. ఇంకో పేరు ఏమన్నా నిక్ నేమ్? పవార్. పవార్. ఒక రోజు కూడా అయిపోయింది తిరిగి. ఒక్క రోజు అయిపోయింది. సో కాంపిటీషన్ కి అయితే వెళ్తున్నాము. చెప్పురా మా కాంపిటీషన్ గురించి చెప్పు జరా సత్య. వీళ్ళ కాంపిటీషన్ నేనే అక్కడ జడ్జి. కాంపిటీషన్ గురించి చెప్పరా అంటే నీ గురించి. నేనే నా గురించి మొత్తం కాంపిటీషన్ నాది. ఇప్పుడు అనుకుంటున్నాను అంతేలా ఇక అన్ని ఫైనల్ కాంపిటీషన్ అయితే అయిపోయింది. అయినా కానీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నాకు చాలా కొత్తగా ఉంది. ఆ వర్క్ షాప్ కూడా చేసాం. వర్క్ షాప్ కూడా క్రేజీ ఉంది. పెద్దలతో చేయడం చాలా మంచిగా అనిపించింది. ప్లస్ ఇంతమంది డాన్సర్స్ చేసిన అంటే అంతమంది డాన్సర్స్ చేసిన క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్. అట్లీస్ట్ ఇంతవరకు ఇంత దూరం వచ్చినా కదా అనే హ్యాపీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంతమంది డాన్సర్లు చేసిన ఇంకా డబల్ హ్యాపీ. సో అయిపోయింది. మాల్ వదిలేసి అయితే మాల్కి వెళ్ళాము. అది బ్లాగ్ తీసినామో లేదో గుర్తులేదు నాకు. క్లిప్ ఎడిటింగ్ చేసినప్పుడు చెక్ చేసుకోవాలి. మాల్కి వెళ్ళాము. మాల్లోనే మా కాంపిటీషన్ అయిపోయింది. అయిపోయి ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాము. ఆటో బుక్ చేసేసుకున్నాము. ఎవరికి ఓపిక లేదు యాక్చువల్గా. ఇక్కడ నుంచి ఆటో పోయి ఆటో నుంచి ట్రైన్ అనుకున్నాం. ఇక ఓపిక లేక డైరెక్ట్ ర్యాపిడో బుక్ చేసుకున్నాం. ఇది కథ. రూమ్ బుక్ చేసినాం. చాలా అంటే చాలా టైర్డ్గా ఉంది. ఏముంది, పండుకొని లేస్తే సెకండ్ కూడా కంప్లీటెడ్. ఈరోజు మొత్తం మాల్లోనే అయిపోయింది. ఇంకేంటి విశేషం? పెడుతున్నారా అనుకుంటున్నా. ఇది కథ. నువ్వు పండుకొని లేస్తాం, మార్నింగ్ అయిపోతుంది. మార్నింగ్ ఏడికి పోతాము, ప్లాన్స్ గేమ్స్ ఏం లేవు. మళ్ళీ మాల్లోకి పోవాలి. థర్డ్ రోజు కూడా, రేపు కూడా నాకు తెలిసి మాల్లోకి పోవాలి. కాలు అయితే ఘోరంగా నొప్పి వస్తుంది. కాలు చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది. చూడాలి ఇంకా పండుకుంటా. గుడ్ నైట్. సో గైస్ మళ్ళీ షాపింగ్ దగ్గరికి వచ్చినాం. ఈరోజు కూడా, ఈరోజు మన డేట్ వచ్చేసరికి Jan 2 అవుతుంది. ఈ మధ్య ఎక్కువ వీడియోస్ తీయలేదు, బ్లాగ్ అనుకున్నా కానీ నిన్న కాంపిటీషన్ వల్ల జర బిజీ. సేమ్ ఆఫ్రికా పండు కొట్టి లెక్కనే ఉన్నా. అయితే షాపింగ్ వచ్చినాం. ఎందుకంటే దీపక్ అంటున్నా, సత్య తీసుకున్న బట్టలు సైజ్ తక్కువ ఉన్నాయి. సో ఎక్స్చేంజ్ కోసం వచ్చినాం, ఎక్స్చేంజ్ చేసుకున్నాం. పనిలో నేను కూడా ఇంకో పాయింట్ కొనేసిన. కొనలే, వాళ్ళు కొనిపించుకున్నారు. అంత లేదు, నేను ఆ పాయింట్ కోసం వచ్చినా కొనుక్కున్నా. బ్లాక్ పాయింట్ నేను ఫస్ట్ అడిగినాను. నేను అడుగు అదే పాయింట్ మన కాడ 1800 దొరుకుతాయి, ఇక్కడ 500 దొరుకుతాయి. 550 కొనుక్కున్నా. మంచిగా ఉంటుంది పాయింట్. అదే ఈ మధ్య అందరు వేస్తున్నారు కదా, బ్లాక్ ప్లస్ వైట్ లైన్స్ ఉంటది. ఎప్పుడు అయిపోయింది. సో కానీ ఇది క్వాలిటీది కొద్దిగా బ్రాండ్ అయితే ఉంటాయి ఇక్కడ. అయినా కానీ బాగానే వచ్చింది, మంచి రీజనబుల్ ప్రైస్ కే. ఇప్పుడు మళ్ళీ మాల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే మాకు వర్క్ షాప్ ఉంది. నిన్న వర్క్ షాప్ అయితే క్రేజీ ఎక్స్పీరియన్స్ నడిచింది నాకైతే. చాలా కొత్తగా ఉంది డాన్స్ స్టైల్ అనేది. జయదీప్ అయ్యా, మా ఫ్యాన్స్ నేను కనపడకపోతే కామెంట్లు వేసుకుంటాను. ఈ టోపీ ఏందా? యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మొత్తం డ్రెస్సింగ్ స్టైల్ అంతా చేంజ్ చేసిన. చూడండి, మొత్తం చేంజ్ అయిపోయింది. మళ్ళీ హైదరాబాద్ రాగానే హైదరాబాద్ వెదర్ మళ్ళీ ఫంకీ స్టైల్ వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బ్యాగీ, ఇదేమంటారు, కొరియన్ స్టైల్ అయిపోయింది. మళ్ళీ హైదరాబాద్ రాగానే బ్యాగ్ వేస్తాం. సో ఇప్పుడైతే మాల్కి అయితే వెళ్తున్నాం. మేము బాగా పెట్టడం చెప్పు, ఏడికి వచ్చినాం? హలో గైస్, మాల్కి వచ్చేసినాం. క్రూ బ్యాటరీస్ నడుస్తున్నాయి ఈరోజు. कल विन हो गए ये भी। कल तुम भाई लोगों की दुआ मिल गई. మొత్తం క్రూ బాటిల్స్ అయితే ఉన్నాయి.